రాష్ట్ర బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మరి అందరూ ఆయన్ను మెంటల్ మహేశ్వర్ రెడ్డి అంటారు. ఎప్పుడు మీడియా ముందుకు రావాలి, అటెన్షన్గా మాట్లాడాలి, మీడియా ముందు ఉండాలని చెప్పి మెంటల్కి మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలని కళ్ళకు కానొస్తలేవా? కేంద్రంలో అధికారం ఉండి మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఏ రకంగా రాష్ట్రానికి రాకుండా మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి యుఎస్ పర్యటన కూడా అడ్డుకొని ఇలా తెలంగాణ భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా సమూల మార్పులు తెచ్చి మరి అక్కడ యుఎస్లో విద్యా సంస్థలతోటి అగ్రిమెంట్ చేసుకుందామని ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా రద్దు చేసినటువంటి మీ బీజేపీ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు వేలేష్ మహేశ్వరి? అందుకే నిన్ను అందరూ మెంటల్ మహేశ్వరి అంటారు. ఇలా 22 అనేది మాట్లాడుతున్నావు. మరి 22 అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ జాబితాను కూడా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పటికే గౌరవ కలెక్టర్లకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రైవేట్ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏదో ఒకటి చిల్లర మల్లర మాట్లాడాలి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ముడుపులు ముడుతున్నాయి అంటున్నావు. మరి మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంత ముడుపులు ఇస్తున్నారు మహేశ్వర్ రెడ్డి? నోటికి ఎంతో సంత మాట్లాడి మీడియా దొరికింది కదా అని దంచడం. మరి అదాని అంబానీకి మీ బీజేపీ వేల కోట్లు దారదత్తం చేస్తుంది. ఇలా రైతులను మూస్తిరి, విద్యార్థులను మూస్తిరి, తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకపోతే ఏమున్నా తెలంగాణలో మీ నూకలు చెల్లై ఏదో మీడియా ముందు మాట్లాడాలి 4 మాటలని చెప్పి రాహుల్ గాంధీ గారికి మా ముఖ్యమంత్రి ముడుపులు ఇస్తున్నాడా? రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర ఎరికేనా నీకు? త్యాగాల కుటుంబం, వేల కోట్ల సంపదను దేశం కోసం, దేశ ప్రజల కోసం ఇచ్చినటువంటి కుటుంబానికి ముడుపులు అవసరమా మహేశ్వర్ రెడ్డి? అందుకే నువ్వు మెంటలెక్కి మాట్లాడుతున్నావు. ఇలాంటి మెంటలెక్కి మాటలు బంద్ చేసుకో. ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు మహేశ్వర్ రెడ్డి, ఇద్దరు చీకటి ఒప్పందాలు. ఎట్లాగో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కలిసిపోతురు కదా, వచ్చే అసెంబ్లీలో కలిసిపోవాలి. మీ చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలియనివా? ఓ దిక్కేమో పిచ్చెక్కి హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మెంటలెక్కి ఏలేటి మహేశ్వరుడు మాట్లాడుతున్నాడు. అందుకే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా రాహుల్ గాంధీ గారికి ముడుపులు కాదు, ప్రధాని పదవిని త్యాగం చేసినటువంటి కుటుంబం. ఇలా ముడుపులో దేనికో మా రాహుల్ గాంధీ గారి కుటుంబం ఆశపడే కుటుంబం కాదు. తస్మాత్ జాగ్రత్త. ఏదో మీడియా కోసమో, ఏదో మేము తెలంగాణలో లైవ్లు ఉండాలి, తెలంగాణలో మా పార్టీ బతకదని చెప్పి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకు మాట్లాడు మహేశ్వర్ రెడ్డి. మళ్ళొక్కసారి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వరు, తరిమి కొట్టే రోజు దగ్గర వస్తాయి. తస్మాత్ జాగ్రత్త.